సమయంలో మనం దేవుని మాటలను ధ్యానించుకోబోతూ ఉండగా మన పరిశుద్ధ గ్రంథములను తెరుద్దాం. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 1వ వచనం నుండి 4వ వచనం వరకు మన మధ్యలో ఉన్నటువంటి సహోదరులు పుల్లయ్య గారు ముందుకు వచ్చి ఒక వాక్య భాగాన్ని చదవాల్సిందిగా కోరుచుంటున్నాను. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 1వ వచనం నుండి 4వ వచనం వరకు చదువుకుందాం. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 1వ వచనం నుంచి 4వ వచనం వరకు చదువుకుందాము. దేవుని యొక్కయు ప్రభువైన యేసుక్రీస్తు యొక్కయు దాసుడనైన యాకోబు అన్య దేశముల యందు చెదిరి ఉన్న 12 గోత్రముల వారికి శుభమని చెప్పి రాయినది. నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్షను ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహానందమని ఎంచుకున్నది. మీరు సంపూర్ణులను అనునాంగులను ఏ విషయములైనను కొదువులేని వారినై ఉండునట్లు ఓర్పు తన క్రియను కొనసాగింపనీయుడి. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు వాక్యం దీవించును కాక. ఆమేన్. థ్యాంక్ యూ. దేవుని పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగునుగాక. ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుని యొక్క మాటలను మనం ధ్యానించుకోబోతూ ఉండగా తలలు వంచుదాం, ప్రార్థన చేసుకొని మనం దేవుని యొక్క వాక్యంలోనికి మనం వెళ్దాం. కృపా సత్య సంపన్నుడా, జీవము కలిగిన మా గొప్ప తండ్రి, ఈ ఉదయకాల సమయంలో మేము మీ మందిరంలో చేరి ఇప్పటి వరకు మిమ్మల్ని స్తుతించాం, మీ నామాన్ని ఘనపరిచాం. దేవా, మీ మాటలను మేము ధ్యానిస్తూ ఉండగా మా అందరితో మీరు మాట్లాడండి, మమ్మలను మీరు బలపరచండి తండ్రి. దేవా, ట్రాన్స్ఫార్మ్డ్ లైఫ్ మేము కలిగి మీ నామాన్ని మహిమపరిచేటువంటి వారముగాను, మీ నామమును ఘనపరిచేటువంటి బిడ్డలముగాను ఉండటానికి సహాయం చేయండి తండ్రి. రూపాంతర జీవితం అంటే ఏమిటో మా అనుదిన జీవితాలలో మేము నేర్చుకుంటూ ఆ అంశము మీద మేము ధ్యానిస్తూ వ్యక్తిగతముగాను సంఘముగాను దినదినము మేము అభివృద్ధి చెందినట్లుగా మీరు మాకు సహాయం చేయండి అయ్యా. మమ్ములను మీ పరిశుద్ధాత్మ చేత మీరు నడిపించి కేవలము మీరు మాత్రమే మహిమ పొందుకోమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. చదువుకోబడినటువంటి వాక్య భాగాన్ని మనం గమనించినట్లయితే, యాకోబు ఈ యొక్క పత్రికను 12 గోత్రాల వారికి, మరి ముఖ్యంగా చెదరిపోయినటువంటి 12 గోత్రాల వారికి ఈ యొక్క పత్రికను రాస్తున్నట్లుగా మనం చూడగలం. ఈ యాకోబు రాసినటువంటి పత్రికను మనం చదువుతున్నటువంటి సమయంలో ఇందులో 5 అధ్యాయాలు ఉంటున్నాయి. ఈ 5 అధ్యాయాలు కూడా ఒకే ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని గురించి తెలియజేస్తూ ఉంది. క్రైస్తవుని యొక్క జీవితం ఎలాంటిదై ఉండాలి, క్రైస్తవుడు తన అనుదిన జీవితంలో ఏ విధమైనటువంటి జీవన శైలిని కలిగి ఉండాలి, ఏ విధమైనటువంటి ప్రవర్తనను కలిగి ఉండాలి, పొరుగు వారి పట్ల తోటి వారి పట్ల ఏ విధమైనటువంటి నడవడికను, సంఘంలో ఉన్నటువంటి వారి పట్ల ఏ విధమైనటువంటి ప్రవర్తనను కలిగి ఉండాలి అన్నటువంటి విషయాలను గురించి యాకోబు ఈ యొక్క 5 అధ్యాయాలలో కంప్లీట్గా క్రైస్తవుని యొక్క జీవితాన్ని గురించి మాట్లాడుతున్నట్లుగా మనము చూడగలుగుతాం. మరి ముఖ్యముగా
క్రీస్తునందు విశ్వాసం ఉంచినటువంటి ప్రతి ఒక్కరూ, క్రీస్తునందు విశ్వాసం ఉంచినటువంటి ప్రతి ఒక్కరూ, మరి ముఖ్యంగా ఆ దినాలలో ఆ యొక్క మొదటి శతాబ్దంలో ఉన్నటువంటి పరిస్థితులను గురించి ఆలోచన చేసినట్లయితే, వారు అనేక శ్రమల మధ్య, అనేకమైనటువంటి హింసల మధ్య ప్రభువైనటువంటి యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచారు. ఆయనను రక్షకునిగా అంగీకరించారు. ఆయనే దేవుడని, ఆయన ద్వారానే మేము రక్షింపబడ్డాం, ఆయన ద్వారానే మేము నిత్య జీవాన్ని పొందుకుంటామని అనేక మంది యూదులు, ఇశ్రాయేలీలు ప్రజలు, అన్యజనులైనటువంటి వారు క్రీస్తునందు విశ్వాసం ఉంచి ఆయనను వెంబడించేటువంటి వారుగా ఉంటున్నారు. అయితే దినములు గడిచే కొద్దీ, సంవత్సరములు గడిచే కొద్దీ వారి యొక్క విశ్వాసము తగ్గిపోయేటువంటిదిగా ఉంటుంది. క్రీస్తునందు ఉంచినటువంటి విశ్వాసంలో వారు సన్నగిల్లిపోయేటువంటి వారుగా ఉంటున్నారు. వారి యొక్క విశ్వాసము బలహీనమైనదిగా మార్చబడేటువంటిదిగా ఉంటుంది. అందుకు యాకోబు దానిని గురించి ఆలోచన చేసినప్పుడు ఆ యొక్క దినాలలో ఆదిమ సంఘానికి ప్రధానంగా ముగ్గురు మూల స్తంభాలుగా ఉంటున్నారు. యాకోబు మరియు యోహాను, పేతురు, వీరు ముగ్గురు కూడా ఆదిమ సంఘానికి ఒక ఫౌండేషన్, మూల స్తంభాలుగా వారు ఉండి సంఘాన్ని నడిపించేటువంటి వారుగా ఉంటున్నారు. ఆ సమయంలో యాకోబు ఆ పరిస్థితులన్నిటినీ గమనించి క్రైస్తవులు విశ్వాసంలో నుండి సన్నగిల్లిపోవడానికి గల కారణాలు ఏంటి, బలహీనులుగా మార్చబడడానికి గల కారణాలు ఏంటి, ఎందును బట్టి మనము మన యొక్క విశ్వాసంలో నుండి సన్నగిలిగిపోతుంటున్నాం అన్నటువంటి విషయాన్ని గురించి ఆలోచన చేసి క్రైస్తవుని యొక్క జీవన శైలి, అనుదిన జీవితంలో ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితులే దానికి కలిగినటువంటి కారణం. మనం మన యొక్క అనుదిన జీవితంలో ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితులే మనము మన యొక్క విశ్వాసంలో నుండి సన్నగిలిపోవడానికి గల ముఖ్యమైనటువంటి కారణం అనేసి యాకోబు ఈ యొక్క పత్రికలో ఒక క్రైస్తవుడు తన యొక్క అనుదిన జీవితంలో ఏ విధమైనటువంటి క్రియలను కలిగి ఉండాలి, ఏ విధమైనటువంటి జీవితాన్ని జీవించాలి, ఏ విధమైనటువంటి ప్రవర్తనను మనము కలిగి మన యొక్క పొరుగు వారితోనైనా కావచ్చు, మనం పనిచేస్తున్నటువంటి స్థలంలోనైనా కావచ్చు, లేదంటే మన అధికారుల పట్ల అయినా కావచ్చు, లేదంటే మన యొక్క నోటి మాట ద్వారానైనా కావచ్చు, మనము ఎలా దేవుని నామాన్ని మహిమపరిచేటువంటి జీవితాన్ని జీవించాలి అన్నటువంటి ఉద్దేశం చేత ఈ యొక్క పత్రికను క్రైస్తవులైనటువంటి వారికి అందరికీ యాకోబు ఈ యొక్క పత్రికను రాస్తున్నట్లుగా మనము చూడగలిగేటువంటి వారంగా ఉంటున్నాం. ఈ యొక్క మొదటి అధ్యాయము 2వ వచనంలో మనం చదువుకున్నట్లయితే అక్కడ రాయబడుతున్నటువంటి మాటలను మనము చూడగలుగుతాం. నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలలో పడినప్పుడు అది మహా ఆనందమని ఎంచుకొనుడి. యాకోబు ప్రతి క్రైస్తవునికి తెలియజేస్తున్నటువంటి విషయం, ఈ మాటల ద్వారా తాను పలుకుతున్నటువంటి విషయం ఏంటంటే, ప్రతి క్రైస్తవుడు ఖచ్చితంగా శోధింపబడతాడు. దెర్ ఈస్ నో డౌట్. వారు ఎవరైనా కావచ్చు, క్రీస్తునందు విశ్వాసం ఉంచినటువంటి ప్రతి ఒక్కరూ అనుదిన జీవితంలో మనము శోధింపబడేటువంటి వారంగా ఉంటున్నాం, మనము పరీక్షింపబడేటువంటి వారంగా ఉంటున్నాం. దేర్ ఈస్ నో డిఫరెన్సెస్. పాస్టర్ అని, బిషప్ అని, లేదంటే దేవుని యొక్క సేవకుడని, ఎవాంజలిస్ట్ అని, విశ్వాసులని, లేదంటే అన్యజనులని ఏ భేదము లేదు. సంఘములో ఉండేటువంటి ప్రతి ఒక్కరూ, క్రీస్తునందు విశ్వాసం ఉంచినటువంటి ప్రతి ఒక్కరూ కూడా మన అనుదిన జీవితంలో తప్పనిసరిగా శోధింపబడేటువంటి వారంగా ఉంటున్నాం. తప్పనిసరిగా మనము పరీక్షింపబడేటువంటి వారంగా ఉంటున్నాం. తప్పనిసరిగా మనము అనేకమైనటువంటి శోధనలను, పరీక్షలను మన అనుదిన జీవితంలో మనము ఎదుర్కొనేటువంటి వారంగా ఉంటున్నాం.
అదే విషయాన్ని గురించే ఇక్కడ యాకోబు ఈ 2వ వచనంలో చాలా స్పష్టంగా తెలియజేస్తుంటున్నాడు. నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించినను ఎరిగి మీరు నానా విధములైన శోధనల్లో. ఖచ్చితంగా ప్రతి క్రైస్తవుడు, క్రీస్తునందు విశ్వాసం ఉంచినటువంటి ప్రతి వ్యక్తి తప్పనిసరిగా పరీక్షింపబడతాడు. కేవలం కొన్ని విషయాలలోనే కాదు. నేను ఈ విషయంలోనే నేను శోధింపబడుతున్నాను, లేదంటే ఆ వ్యక్తి ఆ విషయంలోనే శోధింపబడతాడు, ఫలానా వ్యక్తి ఫలానా విషయంలోనే శోధింపబడతాడు అన్నటువంటి ఆలోచనలు ఏమి మనకు లేవు. అక్కడ వాక్యము, దేవుని మాటలు తెలియజేస్తున్నటువంటి విషయం ఏంటంటే, మనము మన అనుదిన జీవితంలో అనేక విషయాలను బట్టి మనము శోధింపబడేటువంటి వారంగా ఉంటున్నాం. నానా విధములైన శోధనలలో పడినప్పుడు, నానా విధములైనటువంటి శోధనలు, ఇట్ కెన్ బి, అది అబద్ధమైన ఉండొచ్చు. మన అధికారులతో కొన్నిసార్లు మనం అబద్ధాలు ఈజీగా చెప్పేసేటువంటి వారంగా ఉంటాం. లేదంటే మన యొక్క నోటి మాటల ద్వారా ఇతరులను దూషించడమైనా కావచ్చు. లేదంటే కొంతమందికి ప్రాముఖ్యతనిచ్చి కొంతమందిని హేళనగా చూడడం, లేదంటే తక్కువగా చూడడమైనా కావచ్చు. లేదంటే మన యొక్క అనుదిన జీవితంలో అనేక విషయాలను బట్టి మనము శోధింపబడుతూ ఉన్నాము, మనము పరీక్షింపబడుతూ ఉన్నాము. ప్రతి క్రైస్తవుడు తప్పనిసరిగా శోధింపబడేటువంటి వాడుగా ఉంటున్నాడు. కొన్ని సందర్భాల్లో మనకు కలిగేటువంటి శోధనలు ఎలా ఉంటాయంటే, ఈరోజు మనం చర్చికి వెళ్ళాలా వద్దా అనే ఆలోచన మనకు వస్తుంది. ఈరోజు ఆదివారం కదా, వెళ్ళాలా వద్దా అన్నటువంటి ఆలోచన కూడా ఒక శోధన. సరేలే, ఈరోజు మనం ఆన్లైన్లో చూసి ఈ రోజుకి మనం సమయాన్ని గడిపించవచ్చు అన్నది ఒక శోధన. వీఆర్ ఎవ్రీడే, ప్రతిరోజు మనము శోధింపబడుతున్నాం. ఇట్ కెన్ బి చిన్న చిన్న విషయాలైనా కావచ్చు, పెద్ద పెద్ద విషయాలైనా కావచ్చు. ఏ కారణం చేతనైనా, ఏ విధముగానైనా కానీ ప్రతి క్రైస్తవుడు, ప్రతి విశ్వాసి అనేక విధాలుగా మనము శోధింపబడుతుంటున్నాం. కొన్ని సందర్భాలలో ఎలా ఉంటుందంటే, మనం ఎలా శోధింపబడతామంటే, మనకు కలిగేటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు, అనారోగ్యం కావచ్చు, బలహీనతలు కావచ్చు. ఆ బలహీనతలలో మనము ఏ విధంగా దేవుని గురించి ఆలోచించేస్తూ ఉన్నాం. మనకు కలిగేటువంటి సమస్యలలో మనము దేవుని గురించి ఏ విధమైనటువంటి అభిప్రాయాన్ని మనం కలిగి ఉన్నాం. చాలా త్వరగా మనము తీర్పు తీర్చేటువంటి వారంగా ఉంటాం. దేవుడు నాకు సహాయం చేయట్లేదు, నా బలహీనతలలో, నా యొక్క ఇబ్బందులలో దేవుడు నాకు తోడుగా ఉండట్లేదు, నన్ను ఆదరించట్లేదు, నన్ను ఆదుకోవట్లేదు, నా జీవితం అంతా కూడా ఇలానే నేను జీవించాల్సి వస్తుంది అని చాలా త్వరగా మనం ఏం చేస్తామంటే, మనకు కలిగేటువంటి పరిస్థితులను బట్టి మనము తీర్పు తీర్చేటువంటి వారంగా ఉంటాం. జడ్జిమెంటల్, దేవుని గురించి వెంటనే ఒక మాటను మనం పలికేసేటువంటి వారంగా ఉంటాం. లేదంటే కొన్నిసార్లు ఎలా ఉంటుందంటే, ఎవరో మూడో వ్యక్తిని గురించి చెప్పినప్పుడు వెంటనే మనం వారు అలా చేశారా లేదా అని ఆలోచన చేయకుండా వెంటనే వాటిని నమ్మేటువంటి వారంగా ఉంటాం. వారి మీద ఒక అవగాహనకు మనం వచ్చేస్తూ ఉంటాం. ఇలాంటి శోధనలను ప్రతి క్రైస్తవులు ఏం చేస్తున్నారంటే, వారి యొక్క జీవితాలలో ఎదుర్కొంటూ ఉన్నారంట. ఇలాంటి పరిస్థితులే, ఇలాంటి శోధనలే, ఇలాంటి సమస్యలే ఆదిమ సంఘంలో కూడా ఏర్పడి, వారి యొక్క అనుదిన జీవితంలో వారు ఎదుర్కొంటున్నటువంటి శోధనలను బట్టి, పరీక్షలను బట్టి వారు ఏం చేయబడుతుంటున్నారంటే, వారి యొక్క విశ్వాసంలో సన్నగిల్లిపోయేటువంటి వారుగా ఉంటున్నారు. ఆలోచన చేసినట్లయితే, ఒక ప్లాస్టిక్ బిందు ఉందనుకుందాం. ఆ బిందులో మనం ఫుల్గా వాటర్తో నింపిన తర్వాత ఒక చిన్న హోల్, రంధ్రం దానికి పెట్టినట్లయితే ఇట్ మే టేక్ 1 hour or 2 hours, 1 గంట 2 గంటలో పట్టచ్చు ఆ నీళ్ళన్నీ ఆ బిందులో నుండి బయటికి రావడానికి. అదే ఆ బిందంతా కూడా రంధ్రాలే ఉన్నాయి అనుకుందాం. కంప్లీట్గా రంధ్రాలే ఉన్నాయంటే నీళ్ళు పడతా ఉంటే నీళ్ళన్నీ కింద పోతా ఉంటాయి. సో క్రైస్తవుని యొక్క విశ్వాసంలో శోధనలు ఏం చేయబడుతుంటున్నాయంటే, విపరీతముగా
మనము శోధనలను ఎదుర్కొంటూ వాటికి లోబడిపోయి ఆ శోధనలను మనము జయించలేకుండా మనం ఏం చేయబడుతుంటున్నామంటే విశ్వాసంలో సన్నగిల్లిపోయేటువంటి వారంగా ఉంటున్నాం. విశ్వాసంలో నుండి మనము తొలగిపోయేటువంటి వారంగా ఉంటున్నాం. దిస్ ఈజ్ వాట్ ఆ దినాలలో జరిగినటువంటి ఒక కార్యం. ఆదిమ సంఘంలో ఏర్పడినటువంటి విషయం ఏంటంటే వారు పొందుకున్నటువంటి విశ్వాసంలో అనేకమైనటువంటి శోధనలను వారు ఎదుర్కోవడం ద్వారా వాటిని జయించలేకపోవడాన్ని బట్టి వారు ఏం చేస్తుంటున్నారంటే విశ్వాసంలో నుండి తొలగిపోయేటువంటి వారుగా ఉంటున్నారు. సో యాకోబు ఏం చేస్తుంటాడంటే క్రైస్తవులైనటువంటి ప్రతి ఒక్కరికి ఇన్ దిస్ సిచ్యువేషన్స్, ఇలాంటి పరిస్థితులలో, ఇలాంటి సందర్భాలలో మనం ఎలా జీవించాలి, ఒక క్రైస్తవురాలు, క్రీస్తునందు విశ్వాసం ఉంచినటువంటి మనమందరము మన అనుదిన జీవితంలో మనం ఎదుర్కొంటున్నటువంటి శోధనలలో, మనం ఎదుర్కొంటున్నటువంటి పరీక్షలలో మనము ఎలా జీవించాలి అన్నటువంటి విషయాలను గురించి either 1వ అధ్యాయం నుండి చివరి అధ్యాయం వరకు అనేక సంగతులను మనం చూడగలం. అయితే ఈ దినమున మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో నుండి 2 ప్రాముఖ్యమైనటువంటి విషయాలను మనం చూడగలుగుతాం. 2వ వచనం నుండి 4వ వచనం వరకు మనం చదువుకున్నట్లయితే అక్కడ 2 ప్రాముఖ్యమైనటువంటి విషయాలను యాకోబు లేదంటే దేవుని యొక్క వాక్యము మనకు తెలియచేస్తుంది. మనం శోధనలలో పడినప్పుడు, మనము పరీక్షింపబడుతున్నప్పుడు, మనము అనేకమైనటువంటి శోధనలను ఎదుర్కొంటున్నప్పుడు మనం ఏం చేయాలి అంటే వాక్య భాగంలో రాయబడుతున్నటువంటి మాటను మనం గమనించినట్లయితే, నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలలో పడినప్పుడు అది మహా ఆనందమని ఎంచుకునడి. మీరు సంపూర్ణులను అనునాంగునులను ఏ విషయములోనైనను కొదువు లేని వారునై ఉండునట్లు ఓర్పు తన క్రియను కొనసాగింపనీయుడి. ద ఫస్ట్ థింగ్, మొట్టమొదటిగా మనం చేయాల్సినటువంటి పని, either మన అనుదిన జీవితంలో మనం శోధింపబడుతూ ఉన్నప్పుడు, మనము పరీక్షింపబడుతున్నప్పుడు మనం చేయాల్సినటువంటి పని ఏంటంటే వీ హ్యావ్ టు, మన జీవితాలలో ఓర్పును కలిగి ఉండాలంట. దానిని ఇంగ్లీష్లో ఎండ్యూరెన్స్గా పిలుస్తుంటున్నారు. ఓర్పు కలిగి ఉండటం. అనేక శ్రమలు ఎదురైనప్పుడు వి నీడ్ టు హ్యావ్ పేషెన్స్, ఓర్పు. వెంటనే మనం ఎవరైనా మనల్ని పద్దాక ఇబ్బంది పెడతానే ఉన్నారనుకోండి, మనకు వెంటనే కోపం వచ్చేస్తుంది. ఆ కోపంలో మనం ఏం చేస్తామో మనకే తెలియదు. అలాంటి సందర్భాలలో, అలాంటి పరిస్థితులలో మనకు ఓర్పు అనేటువంటిది అవసరం. ఇంకా ఈ యొక్క ఓర్పును గురించి మాట్లాడుతూ తెలియజేస్తున్నటువంటి విషయం ఏంటంటే స్టేయింగ్ స్ట్రాంగ్, స్థిరమైనటువంటి మనస్సును ఆ సమయంలో మనం కలిగి ఉండాలంట. స్థిరమైనటువంటి హృదయాన్ని మనం కలిగి ఉండాలి. స్థిరమైనటువంటి ఆలోచనను మనం కలిగి ఉండాలి. ఓర్పు అనేటువంటి మాటను గురించి మనము ఆలోచన చేసినట్లయితే వీ హ్యావ్ టు టేక్ ఎ స్ట్రాంగ్ డిసిషన్. ఒక స్థిరమైన బలమైనటువంటి నిర్ణయాన్ని మనం తీసుకోవాలి. అందుకని దేవుని యొక్క వాక్యం ఏం చేస్తుందంటే, మీకు కలిగేటువంటి ప్రతి శోధనలో, మీకు కలిగేటువంటి ప్రతి బలహీనతలో, మీకు కలిగేటువంటి ప్రతి పరీక్షలో ఓర్పును మీరు కలిగి ఉండండి. స్థిరమైనటువంటి మనస్సును మీరు కలిగి ఉండండి. స్థిరమైనటువంటి హృదయాన్ని మీరు కలిగి ఉండండి. స్థిరమైనటువంటి ఆలోచనను మీరు కలిగి ఉండండి. ఇంకా ఏమన్నాడంటే స్టేయింగ్ ఫోకస్డ్. ఒకే విషయము మీద ఆలోచనను మనం ఉంచాలంట. అంటే దాని అర్థం ఏంటంటే ఇమీడియట్గా మనము శోధింపబడేటప్పుడు, మనము పరీక్షింపబడేటప్పుడు దేర్ ఆర్ 2 థింగ్స్, 2 విషయాలు మనకు ఎదురవుతాయి. ఒకటి మంచి చేయడం, మరొకటి దానికి వ్యతిరేకంగా చెడును జరిగించడమే. ఒకటి ఆ శోధనలలో పడడం, లేదంటే ఆ శోధనను జయించడం. సో ఈ ఓర్పు, ఎండ్యూరెన్స్ అనేటువంటిది మనకేం చేస్తుందంటే
మనం స్టేయింగ్ స్ట్రాంగ్, స్థిరమైనటువంటి ఆలోచనను, స్థిరమైనటువంటి తలంపును, స్థిరమైనటువంటి మనస్సును మనము కలిగి ఉన్నప్పుడు ఆ శోధనను మనం జయించగలం. ఆ శోధనలో నుండి మనము బయటికి రాగలం. ఆ శోధనలో నుండి మనము బయటికి వచ్చి దేవునికి మహిమకరమైనటువంటి జీవితాన్ని మనం జీవించగలం. విశ్వాసంలో మనము స్థిరంగా మనము ఉండగలము అన్నటువంటి విషయాన్ని యాకోబు ఇక్కడ తెలియచేస్తున్నట్లుగా మనము చూడగలిగేటువంటి వారంగా ఉంటున్నాం. ఇంకా ఈ యొక్క పత్రికలో, యాకోబు రాసినటువంటి పత్రికలో పరీక్ష అనేటువంటి మాటకు, లేదంటే శోధన అన్నటువంటి మాటకు ఉపయోగించినటువంటి గ్రీక్ పదం అని గురించి మనం ఆలోచన చేసినట్లయితే పిరస్మస్ అనేటువంటి పదాన్ని అక్కడ ఉపయోగించారు. దాని యొక్క అర్థము ఏంటి అంటే టు టెస్ట్, పరీక్షించడానికి, లేదంటే మనలను మనము నిరూపించుకోవడానికి, మన యొక్క విశ్వాసాన్ని, మన ఫెయిత్ని మనము నిరూపించుకోవడానికి, మనము పరీక్షింపబడినప్పుడు, శోధనల చేత, బలహీనతల చేత మనము పరీక్షింపబడినప్పుడు వీ హ్యావ్ టు ప్రూవ్, మన యొక్క విశ్వాసాన్ని మనము నిరూపించుకోవాలి. మన యొక్క విశ్వాసాన్ని మనము కలిగి దేవుని యందు స్థిరమైనటువంటి మనస్సును మనము ఉంచాలని దేవుని యొక్క వాక్యము తెలియచేస్తూ ఉంటుంది. ప్రియమైనటువంటి దేవుని యొక్క సంఘమా, దేవుని యొక్క బిడ్డలారా, మన అనుదిన జీవితంలో ఎదురవుతున్నటువంటి పరీక్షలలో, శోధనలలో మనం కలిగి ఉండాల్సినటువంటి అతి ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఓర్పును మనము కలిగి ఉండాలంట. అదే దేవుని యొక్క లేఖన భాగంలో రాయబడి ఉన్నది. నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునను ఎరిగి, ఆ తర్వాత 4వ వచనం, మీరు సంపూర్ణులను, అనునాంగునులను, ఏ విషయములోనైనను కొదువు లేని వారునై ఉండినట్లు ఓర్పు తన క్రియను కొనసాగింపనీయుడి. స్థిరమైనటువంటి మనస్సును, స్థిరమైనటువంటి హృదయమును, స్థిరమైనటువంటి ఆలోచనను మనము కలిగి దేవుని నామ మహిమార్థమై మనమందరము జీవించాల్సినటువంటి వారమై ఉన్నాం. ఇంకా ఈ యొక్క ఓర్పును గురించి మనం ఎండ్యూరెన్స్ అన్నటువంటి పదాన్ని గురించి నేను ఆలోచన చేస్తున్నప్పుడు, దీని గురించి చదువుతూ ఉన్నప్పుడు పట్టుదల, పర్సీవరెన్స్ అనేటువంటిది దీనికి సహాయం చేస్తుందంట. మనము ఓర్పుగా ఉండాలి. ఎలాంటి పరిస్థితి వచ్చినా, ఎలాంటి సందర్భాన్ని మనం ఎదుర్కొంటున్నా, మన జీవితంలో ఎంత గొప్ప బలహీనతను మనం ఎదుర్కొంటున్నా, ఆ పరిస్థితులలో మనము స్ట్రాంగ్గా ఉండాలి, నిలకడగా ఉండాలి. స్థిరమైనటువంటి మనస్సును, స్థిరమైనటువంటి ఆలోచనను మనం కలిగి ఉండాలంటే ఆ సమయంలో మనకు అవసరమైనటువంటి విషయం ఏంటంటే పర్సీవరెన్స్, పట్టుదల అన్నటువంటిది చాలా అవసరం. నేను ఎలాగైనా కానీ ఈ శోధనను జయించాలి, నేను ఎలాగైనా కానీ ఈ పరిస్థితిలో నుండి నేను బయటికి రావాలి, నేను ఎలాగైనా కానీ ఈ విషయంలో నుండి నేను బయటికి వచ్చి దేవునికి మహిమకరమైనటువంటి జీవితాన్ని నేను జీవించాలి అన్నటువంటి పట్టుదల మనకు ఉన్నప్పుడు మనం ఏం చేయగలుగుతామంటే ఆ శోధనలను జయించడానికి మనకు అవకాశం ఉందంట. ఆ శోధనలో నుండి మనం బయటికి రావడానికి మనకు అవకాశం ఉంది. మనం దేవుని యొక్క లేఖన భాగాలలో మనం గమనించినట్లయితే, ఇదే యాకోబు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 11వ వచనంలో మనం చదువుకున్నట్లయితే అక్కడ ఒక మంచి ఎగ్జాంపుల్ని మనము చూడగలుగుతాం. 5వ అధ్యాయము 10-11 వచనాలను మనం చదువుకుందాం. నా సహోదరులారా, ప్రభువు నామమున బోధించిన ప్రవక్తలను శ్రమానుభవమునకును ఓపికకును మాదిరిగా పెట్టుకునిడి. సహించిన వారిని ధన్యులను కొనుచున్నాము కదా. మీరు యోబు యొక్క సహనమును గూర్చి వింటిరి. ఆయన ఎంతో జాలియు కనికరమును గలవాడని మీరు తెలుసుకొని ఉన్నారు. ద బెస్ట్ ఎగ్జాంపుల్, ఒక మంచి ఉదాహరణ. తనకు కలిగినటువంటి బలహీనతల్లో, ఇబ్బందులలో, సమస్యలలో, ఆయన ఎదుర్కొనేటువంటి పరీక్షలలో వాస్తవంగా యోబు విశ్వాసంలో పరీక్షింపబడ్డాడు. తనకున్నటువంటి సమస్తాన్ని కోల్పోయాడు. తనకున్నటువంటి కుమారులను, కుమార్తెలు మరణించారు.
ఈవెన్ అతడు బలహీనుడైపోయాడు. అనారోగ్యం చేత, కురుపుల చేత తన యొక్క శరీరం అంతా బలహీనతతో అతడు ఎంతో ఇబ్బందిని ఎదుర్కొంటున్నటువంటి సమయంలో కూడా అతడు ఏం చేయబడ్డాడంటే తన యొక్క ఓర్పును కొనసాగించాడు. ఈవెన్ యోబు గ్రంథం 1-2 అధ్యాయాలలో మనం చదివినట్లయితే తన యొక్క భార్య, యోబు యొక్క భార్య ఆయన యొద్దకు వచ్చి తెలియజేస్తున్నటువంటి విషయం ఏంటంటే, కలిగినటువంటి పరిస్థితులన్నిటిని బట్టి దేవుని నీవు దూషించి మరణించు అంటే యోబు అంటాడు, దేవుని దగ్గర నుంచి మేలు అనుభవించడమేనా మనం ఒకసారి యోబు గ్రంథంలోనికి వెళ్దాం. యోబు గ్రంథం 1వ అధ్యాయం చివరి వచనాలలో మనం చదువుకునేటట్లయితే యోబు పలుకుతున్నటువంటి మాటలను మనము చూడగలం. యోబు గ్రంథం 1వ అధ్యాయం చివరి వచనాలు 20, 21, 22 వచనాలలో మనం చదివినట్లయితే, అప్పుడు యోబు లేచి తన వస్త్రములు చింపుకొని తల వెంట్రుకలు గురిగించుకొని నేల మీద సాష్టాంగపడి నమస్కారము చేసి ఇట్లా నేను నా తల్లి గర్భములో నుండి దిగంబరినై వచ్చి తిని దిగంబరినై అక్కడికి తిరిగి వెళ్ళదును. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను, యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. ఈ సంగతులలో ఏ విషయమందును యోబు ఏ పాపమును చేయలేదు, దేవుడు అన్యాయము చేసినని చెప్పలేదు. వాట్ ఏ గ్రేట్ స్టేట్మెంట్, ఒక గొప్ప ప్రకటన. ఆ ఊజు దేశంలోనే వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ రిచ్ మ్యాన్, గొప్ప ధనవంతుడైనటువంటి యోబు ఆల్ ఆఫ్ సడన్గా 1 or 2 డేస్లో లేదంటే ఒక 10 దినాలలో సమస్తము కోల్పోయాడు. తనకున్నటువంటి ఐశ్వర్యం, తనకున్నటువంటి ఆస్తులు, లేదంటే తనకున్నటువంటి పశువులు, సమస్తాన్ని కోల్పోయాడు. తన యొక్క కుమారులను, కుమార్తెలను కోల్పోయాడు. కానీ దేవుని యొక్క లేఖన భాగంలో యోబుని గురించి మాట్లాడుతున్నటువంటి విషయం ఏంటంటే, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకుని పోయెను, యెహోవా నామానికి స్తుతి కలుగును గాక. ఈవెన్ దేవుడు అన్యాయం చేసినని కూడా చెప్పలేదంట. నోటి మాట ద్వారానైనా కానీ, తన యొక్క ఆలోచన ద్వారానైనా కానీ దేవునిని దూషించినట్లుగా యోబు జీవించాడని మనం చెప్పలేం. అంత మహిమకరమైనటువంటి, దేవునికి మహిమను తెచ్చేటువంటి జీవితాన్ని యోబు జీవించి ఉంటున్నాడు. దానికి గల కారణం ఓపిక, ఓర్పు, ఎండ్యూరెన్స్, పట్టుదల. నేను నా దేవునిని దూషించకూడదు. నా యొక్క ప్రవర్తన ద్వారా, నా యొక్క క్రియల ద్వారా, నా యొక్క నడవడికల ద్వారా దేవుని నామము మహిమపరచబడాలే కానీ దేవుని నామము దూషించబడకూడదు. దేవుని నామము మహిమపరచబడాలన్నటువంటి గొప్ప ఉద్దేశము చేత యోబు ఒక శ్రేష్టమైనటువంటి జీవితాన్ని జీవించి ఉంటున్నాడు. ఓర్పును కలిగి ఉంటున్నాడు. తనకు కలిగినటువంటి ప్రతి పరిస్థితిలో, ప్రతి ఇబ్బందిలో యోబు ఓర్పును కలిగి దేవుని నామ మహిమార్థమై జీవిస్తున్నట్లుగా మనము చూడగలుగుతుంటున్నాం. ఇక్కడ మనము నేర్చుకుంటున్నటువంటి విషయం, మన యొక్క అనుదిన జీవితంలో మనం ఎదుర్కొనేటువంటి ప్రతి శోధనలో ఓర్పును మనం కలిగి ఉండాలి, సహనాన్ని మనం కలిగి ఉండాలి, పట్టుదలను మనం కలిగి ఉండాలి, స్థిరమైనటువంటి మనస్సును మనం కలిగి ఉండాలి, స్థిరమైనటువంటి ఆలోచనను మనం కలిగి ఉండాలి. నేను నా దేవుని నామ మహిమార్థమై జీవించాలి, నా విశ్వాసంలో నుండి నేను తొలగిపోకూడదు, దేవుని కొరకు నేను జీవించాలి, దేవుని నామ మహిమార్థమై నేను జీవించాలన్నటువంటి గొప్ప ఆలోచనను మనం కలిగి ఉన్నప్పుడు ఆ ప్రతి శోధనను, ఆ ప్రతి బలహీనతను మనము తప్పనిసరిగా మనము జయించగలిగేటువంటి వారంగా ఉంటాం. చూడండి, రోమీలకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము, అపోస్తలుడైన పౌలు రోమీలకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము 12వ వచనంలో మనం చదువుకున్నట్లయితే అక్కడ తెలియజేయబడుతున్నటువంటి మాటలను మనము చూడగలుగుతాం. నిరీక్షణ గలవారై సంతోషించుచు, శ్రమయందు ఓర్పు గలవారై, ప్రార్థనయందు పట్టుదల కలిగి ఉండుడి. మనకు కలిగేటువంటి శ్రమలలో, మనకు కలిగేటువంటి బలహీనతలలో, మనకు కలిగేటువంటి ఇబ్బందులలో మనము ఓర్పును కలిగి ఉండాలంట. మనం ఎదుర్కొనేటువంటి ప్రతి శోధనలో
మనము ఓర్పును కలిగి ఆ శోధనలను మనం జయించాలి. ఇంత మాత్రమే కాదు, కానీ పౌలు తెలియజేస్తున్నటువంటి మాట ఏంటంటే, ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండండి. దెర్ ఈస్ ఎ సేయింగ్, ఒక మాట జనరల్గా అందరూ క్రైస్తవులు అందరూ చెప్పేటువంటి మాట. ఈవెన్ ఒక పాట కూడా రాశారు దాని మీద. ప్రార్థన వలన మనకేం కలుగుతుంది? శక్తి. ప్రార్థన వలన మనకు శక్తి కలుగుతుంది అంట. మనం మన శోధనలను జయించడానికి, మన బలహీనతలను ఎదుర్కోవడానికి, మన యొక్క సమస్యలను మనం జయించడానికి మనకు అవసరమైనటువంటి శక్తిని మనం దేవుని సన్నిధానంలో ప్రార్థించినప్పుడు దేవుడు మనకు సహాయం చేసేటువంటి వాడుగా ఉంటున్నాడు. ప్రియా దేవుని యొక్క సంఘమా, దేవుని యొక్క బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో మనం నేర్చుకుంటున్నటువంటి విషయం, వి నీడ్ టు హ్యావ్ ఎండ్యూరెన్స్. మన జీవితాలలో ఓర్పును కలిగి మనం జీవించాలి. మనం ఎదుర్కొంటున్నటువంటి ప్రతి పరిస్థితులలో వాటిని మనం జయించడానికి స్థిరమైనటువంటి మనస్సును, స్థిరమైనటువంటి హృదయమును, పట్టుదలను, పట్టుదలను మనము కలిగి ఆ ప్రతి శోధనను మనం జయిస్తూ దేవుని నామాన్ని మనం మహిమపరచాల్సినటువంటి వారంగా ఉంటున్నాం. రెండవదిగా మనం గమనించినట్లయితే, ఇదే వాక్య భాగంలో మనం చూచినట్లయితే, నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలలో పడినప్పుడు అది మహా ఆనందమని ఎంచుకొనుడి. రెండవదిగా దేవుని యొక్క వాక్యం మనకు నేర్పిస్తున్నటువంటి విషయం ఏంటంటే, మనం శోధనలను ఎదుర్కొంటున్నప్పుడు, పరీక్షలను మనం ఎదుర్కొంటున్నప్పుడు, సమస్యలను మనం ఎదుర్కొంటున్నప్పుడు దానిని ఆనందంగా మనం రిసీవ్ చేసుకోవాలంట. ఇన్ జనరల్, సాధారణంగా మనిషి యొక్క ఆలోచనలు, మనిషి యొక్క తలంపులు, మనిషి యొక్క ఉద్దేశాలు ఎలా ఉంటాయంటే, మనకు ఏదైనా సమస్య వచ్చినప్పుడు, మనకు ఏదైనా ఇబ్బంది కలిగినప్పుడు, మనము ఎదురు చూడనటువంటి పరిస్థితులు మనకు ఎదురైనప్పుడు వెంటనే మనము వాటిని బట్టి దుఃఖించేటువంటి వారంగా ఉంటాం. వాటిని బట్టి మనము చింతించేటువంటి వారంగా ఉంటాం. వాటిని బట్టి మనము బాధపడేటువంటి వారంగా ఉంటాం. అయ్యో, నా జీవితంలో ఎందుకు ఇలాంటి పరిస్థితి ఎదురవుతుంది? నేను ఎందుకు ఈ విషయాన్ని జయించలేకపోతుంటున్నాను? లేదంటే ఈ విషయాన్ని నేను ఎందుకు ఎదుర్కోలేనటువంటి వాడుగా ఉంటున్నాను? దేవుడు ఎందుకు నా జీవితంలో ఇలాంటి సమస్యలను కలుగు చేస్తుంటున్నాడు? ఇలాంటి ఇబ్బందులను నా జీవితంలో ఎందుకు కలుగు చేస్తుంటున్నాడు? మన హ్యూమన్ ఎమోషన్స్ ఎలా ఉంటాయంటే, వేదన, బాధ, దుఃఖం, నెగిటివిటీ. ఇంకా చెప్పాలంటే మనలో నెగిటివిటీ అన్నటువంటిది ఎక్కువగా మనలను ప్రభావితం చేస్తుంది. మనం ఎదురు చూడనటువంటి పరిస్థితులను మనం ఎదుర్కొన్నటువంటి సమయంలో నెగిటివిటీ అన్నటువంటిది మనలో కలిగేటువంటి మొట్టమొదటి విషయం. ఎక్కువగా చెడుగా ఆలోచిస్తాం. చెడుగా మనము వాటిని గురించి నిర్ధారించేటువంటి వారంగా ఉంటాం. వారు అలాంటి వారే, ఒక డిసిషన్కి మనం వెంటనే వచ్చేస్తాం. వారి జీవితం అలాంటిదే, వారు అలానే జీవిస్తారు, వారు అలానే మాట్లాడతారు. నెగిటివిటీ వెంటనే మనం ఎదురు చూడనటువంటి పరిస్థితులను మనం ఎదుర్కొనేటప్పుడు మనకు కలిగేటువంటి ఎమోషన్స్ ఎలా ఉంటాయంటే నెగిటివ్గా ఉంటాయి, బలహీనమైనవిగా ఉంటాయి, మనలను ఇంకా బలహీనపరిచేటివిగా ఉంటాయి. బట్ దేవుని యొక్క వాక్యము తెలియజేస్తున్నటువంటి విషయం ఏంటంటే, అలాంటి పరిస్థితులలో, అలాంటి సందర్భాల్లో మనము వాటిని ఆనందంగా రిసీవ్ చేసుకోవాలి. ధైర్యంగా వాటిని మనము ఎదుర్కోగలగాలి. ఏ పరిస్థితి అయినా కావచ్చు, ఎలాంటి ఇబ్బంది అయినా కావచ్చు, ఎలాంటి శోధన అయినా కావచ్చు, దానిని మనం ఏం చేయాలంటే ధైర్యముగా ఎదుర్కొని సంతోషంగా వాటిని మనము ఆహ్వానించి దేవుని యొక్క శక్తి చేత వాటిని మనం జయించాలంట. దేవుని యొక్క లేఖన భాగాలలో మనం చదువుకున్నట్లయితే ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో పౌలు తెలియజేస్తున్నటువంటి మాటను మనం అక్కడ చూడగలం. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 4వ వచనంలో రాయబడుతున్నటువంటి మాట అందరికీ తెలిసినటువంటి వచనం. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. అది ఏ పరిస్థితి అయినా కావచ్చు, ఇన్ ఎనీ సిచ్యువేషన్, ఏ సందర్భమైనా కావచ్చు.
అది అనారోగ్యమా, లేదంటే ఆర్థికమైనటువంటి ఇబ్బందా, లేదంటే అధికారుల ద్వారా మనం ఇబ్బందులను ఎదుర్కొంటున్నామా, సమస్యలను ఎదుర్కొంటున్నామా, లేదంటే ఇతరుల ద్వారా మనం సమస్యలను ఎదుర్కొంటున్నామా, లేదంటే బలహీనత అయి ఉండొచ్చు. ఇన్ ఎనీ సిచ్యువేషన్, ఎలాంటి పరిస్థితి అయినా, ఎలాంటి సందర్భమైనా యేసు క్రీస్తును బట్టి మనము ఆనందించాలి. ఆయన చేసినటువంటి కార్యాన్ని బట్టి మనము ఆనందించాలి. ఆయన మన జీవితాలలో జరిగించినటువంటి కార్యాన్ని బట్టి, ఆయన చూపినటువంటి కృపను బట్టి, ఆయన యొక్క బలాన్ని బట్టి ఆయన యందు మనము సంతోషించాలంట. రిజాయిస్. ఆయన యందు మనము ఆనందించాలని దేవుని యొక్క లేఖన భాగం మనకు నేర్పిస్తూ ఉన్నది. మరొక వాక్య భాగాన్ని మనం గమనించినట్లయితే కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 10వ అధ్యాయము 13వ వచనంలో మనం చూడగలం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 10వ అధ్యాయము 13వ వచనంలో మనం చదువుకున్నట్లయితే అక్కడ పౌలు గారు తెలియజేస్తున్నటువంటి మాట, సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏదియూ మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగిన వాడు, మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మును శోధింపబడనీయడు. అంతేకాదు సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకొను మార్గమును కలుగు చేయను. మనం ఎదుర్కొనేటువంటి శోధనలను జయించగలిగే శోధననే దేవుడు మనకిస్తాడంట. ఇది ఇంత గొప్ప సమస్య నా జీవితంలో ఎందుకు వచ్చేసింది, ఇది నా వల్ల కాదు, ఇట్ ఈస్ ఇంపాసిబుల్ ఫర్ మీ, ఇది నాకు అసాధ్యము అని చెప్పడానికి లేదు. మనము సహింపగలిగేటువంటి శోధనని దేవుడు మనకిస్తాడు. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, దేవుడు తన యొక్క ఆధీనంలో సమస్తాన్ని జరిగిస్తూ ఉన్నాడు. ఎవ్రీథింగ్ ఈస్ ఇన్ హిస్ కంట్రోల్. ఆయన ఆధీనంలో ఉంది. మన జీవితంలో ఏమి జరిగినా, మనం ఎలాంటి పరిస్థితిని ఎదుర్కొనినా, మనం ఎలాంటి సమస్యను ఎదుర్కొనినా, మన జీవితంలో ఎంత గొప్ప సమస్యనైనా మనం ఎదుర్కొంటున్నా, ఇట్ ఈస్ ఇన్ హిస్ కంట్రోల్. అది దేవుని యొక్క ఆధీనంలో ఉంది. దేవుడు తన యొక్క ఆధీనంలో సమస్తాన్ని ఉంచుకొని దానిని జరిగించేటువంటి దేవుడుగా ఉంటున్నాడు. వాటిని ఎదుర్కోగలిగేటువంటి శక్తిని, బలాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తుంటున్నాడు. కాబట్టి ఆ శోధనలను బట్టి, ఆ సమస్యలను బట్టి, ఆ పరీక్షలను బట్టి, ఇబ్బందులను బట్టి మనం ఏం చేయకూడదండి? దుఃఖించకూడదు, చింతించకూడదు, బాధపడకూడదు. వి నీడ్ టు రిసీవ్ ఆల్ దోస్ థింగ్స్ విత్ జాయ్. సంతోషముగా, ఆనందంగా వాటిని మనము స్వీకరించి మన యొక్క జీవితాన్ని మనం గడపాల్సినటువంటి వారమైంది. ఎందుకంటే ఈ జీవితం, మనం ఈ భూమి మీద జీవించేటువంటి జీవితం, ఇట్ ఈస్ టెంపరరీ. అది శాశ్వతమైనటువంటిది కాదు. దేవుడు మనకు శాశ్వతమైనటువంటి జీవితాన్ని ఆయన మనకు అనుగ్రహించి ఉంటున్నాడు. ఆయన యందు విశ్వాసం ఉంచడం ద్వారా, ఆయన యందు మనము నమ్మకం ఉంచడం ద్వారా వీ హ్యావ్ గ్రేట్ హోప్. మనము గొప్ప నిరీక్షణను మనం కలిగి ఉంటున్నాం. ఆ నిరీక్షణ ఏంటంటే, వన్ డే, ఒక రోజున మనము దేవునితో కలిసి నిరంతరము జీవించబోతుంటున్నాం. మనము ఆ గొప్ప నిరీక్షణను మనం చూసినప్పుడు, పరలోక రాజ్యాన్ని మనం చూసినప్పుడు, దేవునితో కలిసి జీవించేటువంటి జీవితాన్ని మనం చూడగలిగినప్పుడు, ఈ జీవితంలో, ఈ భూమి మీద జీవిస్తున్నటువంటి దినాలలో మనకు ఎదురయ్యేటువంటి బలహీనతలలో మనం ఖచ్చితంగా సంతోషంగా మనం జీవించగలం. ఖచ్చితంగా మనం ఆనందంగా జీవించగలం. ఆ నిరీక్షణను మనం చూడగలిగినప్పుడు ఈ సమస్యలు అన్నటువంటివి మనకు పెద్దగా కనిపించవు. మనం ఎప్పుడైతే ఆ నిరీక్షణను, ఆ నిత్య జీవాన్ని మనం చూడలేమో, దేవునితో నేను కలిసి జీవించబోతున్నాను అన్నటువంటి విషయాన్ని మనం ఎరగలేమో, అప్పుడు మనలో కలిగేటువంటి ఆలోచనలు ఏంటంటే, మనము వాటిని గురించి చింతిస్తాం, వాటిని గురించి మనం దుఃఖపడతాం, వాటిని గురించి మనము బాధపడతాం. అక్కడ సంతోషము ఉండేటువంటి అవకాశమే లేదు. సో కాబట్టి మనం నేర్చుకుంటున్నటువంటి రెండవ విషయం ఏంటంటే, దేవుని యందు మనం ఉంచినటువంటి నిరీక్షణను బట్టి
శాశ్వతమైనటువంటి జీవముతో కూడినటువంటి నిరీక్షణను బట్టి పేతురు రాసినటువంటి పత్రికలో ఆ నిరీక్షణను గురించి మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే జీవముతో కూడినటువంటి నిరీక్షణ. చూడండి, పేతురు రాసినటువంటి ఏదర్ మొదటి పత్రిక అయినా కావచ్చు, రెండో పత్రికలో అయినా కావచ్చు, మొదటి వచనాలలోనే ఆ మాటను మనము చూడగలిగేటువంటి వారంగా ఉంటాం. ఆ మొదటి పత్రిక మొదటి అధ్యాయము 3వ వచనంలో మనం చదువుకున్నట్లయితే పేతురు తెలియజేస్తున్నటువంటి విషయం, మన ప్రభువగు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక, మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారనిదియునైన స్వాస్థ్యము మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరలా జన్మింపచేశాను. ఇట్ ఈస్ ఎవర్ లాస్టింగ్ హోప్. జీవముతో కూడినటువంటి నిరీక్షణను దేవుడు మనకు అనుగ్రహించి అంటున్నాడు. అది నశించిపోయేటువంటి నిరీక్షణ కాదు. కొన్ని రోజులు ఉంటుంది, తర్వాత ఆ నిరీక్షణను మనం కోల్పోతామని చెప్పడానికి లేదు. ఇట్ ఈస్ ఎటర్నల్. జీవముతో కూడినటువంటి నిరీక్షణను దేవుడు మనకు అనుగ్రహించాడు. ఆ నిరీక్షణను మనము చూడగలిగినప్పుడు, ఆ నిత్య జీవాన్ని మనము చూడగలిగినప్పుడు మనలో కలిగేటువంటి విషయం ఏంటంటే వి రిజాయిస్ ఇన్ ద లార్డ్. దేవుని యందు మనం ఆనందించగలం. మనకు కలిగేటువంటి ప్రతి పరిస్థితిలో, మనకు ఎదురయ్యేటువంటి ప్రతి బలహీనతలో, మనం ఎదుర్కొనేటువంటి ప్రతి శోధనలలో, ప్రతి పరీక్షలో వి రిజాయిస్ ఇన్ ద లార్డ్. దేవుని యందు మనము ఆనందిస్తాం, దేవుని యందు మనము సంతోషిస్తాం, దేవునిని మనము మహిమపరచగలిగేటువంటి వారంగా ఉంటాం. ప్రియమైనటువంటి దేవుని యొక్క సంఘమా, దేవుని యొక్క బిడ్డలారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుడు మనందరితో మాట్లాడుతున్నటువంటి మాట, ప్రతిరోజు మనము శోధింపబడుతూ ఉన్నాం. మనం అనేకమైనటువంటి శోధనలను ఎదుర్కొంటున్నాం, అనేకమైనటువంటి పరీక్షలను ఎదుర్కొంటున్నాం. అది ఏ విధంగానైనా కావచ్చు. ఇట్ కెన్ బి స్మాల్ ఆర్ బిగ్. అది చిన్నదైనా కావచ్చు, పెద్దదైనా కావచ్చు. మనము ఈ భూలోకమును విడిచి వెళ్ళే అంతవరకు, ఈ శరీరంతో మనం ఉన్నటువంటి దినములన్నిటిలో మనం ఆ శోధనలను, ఆ పరీక్షలను మనం ఎదుర్కొంటూ ఉన్నాం. బట్ ఆ శోధనలను మనము జయించాలంటే, ఆ శోధనలో మనము దేవుని కొరకు మనము జీవించాలంటే, మొట్టమొదటిగా మనం చేయాల్సినటువంటి విషయం ఓర్పును మనం కలిగి ఉండాలి. ఎండ్యూరెన్స్, పట్టుదల, స్థిరమైనటువంటి మనస్సు, స్థిరమైనటువంటి హృదయం. నేను ఎలాగైనా కానీ ఈ యొక్క శోధనను జయించాలన్నటువంటి ఆలోచనను మనం కలిగి ఉండాలి. రెండవదిగా దేవుడు అనుగ్రహిస్తున్నటువంటి ఆ నిత్య జీవాన్ని మనము చూస్తూ ప్రతి విషయాన్ని ఆనందంగా మనము స్వీకరించాలి. ఎప్పుడైతే మనము ఆనందంగా వాటిని స్వీకరించగలుగుతామో ప్రతి శోధనను, ప్రతి బలహీనతను మనము జయించగలం. మన అనుదిన జీవితంలో అనేక సందర్భాలలో అనేక శోధనలు మనం ఎదుర్కొంటున్నాం. బట్ ఆ శోధనలను మనం జయించగలుగుతూ ఉన్నామా? ఆ బలహీనతలను మనం జయించగలుగుతూ ఉన్నామా? ఆ శోధనలు మనకు ఎదురైనప్పుడు నేను దేవుని కోసం జీవించాలి, దేవుని నామ మహిమార్థమై నేను జీవించాలన్నటువంటి గొప్ప తీర్మానమును మనము కలిగి ఆయన నామ మహిమార్థమై మనం జీవిస్తుంటున్నామా? ఆదిమ సంఘం ఆ విషయంలో ఫెయిల్ అయింది. వారు బలహీనులుగా మార్చబడి ఆ శోధనలను జయించలేకుండా విశ్వాసంలో సన్నగిల్లిపోయి ఉంటున్నారు. విశ్వాసంలో ముందుకు నడవలేనటువంటి వారుగా ఉంటున్నారు. విశ్వాసంకు కలిగి ఉండాల్సినటువంటి క్రియలను వారు కలిగి ఉండలేనటువంటి వారుగా ఉంటున్నారు. అయితే మన జీవితం ఎలా ఉంటుంది? మన యొక్క ప్రవర్తన ఎలా ఉంటుంది? మన యొక్క నడవడిక ఎలా ఉంటుంది? క్రీస్తును కలిగి ఉన్నటువంటి మనం ఎదుర్కొంటున్నటువంటి శోధనలను మనం ఎలా ఎదుర్కొంటున్నాం? లెట్ us ఎగ్జామిన్ అవర్ లైఫ్స్. మన యొక్క జీవితాలను మనం పరిశీలించుకుందాం, పరీక్షించుకుందాం. మనం ఏ విధమైనటువంటి జీవితాన్ని మనం జీవిస్తుంటున్నాం? మనకు ఓర్పు ఉన్నదా? ప్రతి విషయాన్ని బట్టి దేవుని యందు మనము ఆనందించగలుగుతూ ఉన్నామా? దేవుని యందు మనము సంతోషించగలుగుతూ ఉన్నామా? లెట్ us ఎగ్జామిన్ అవర్ లైఫ్స్. మన యొక్క జీవితాలను మనము పరిశీలించుకుందాం, పరీక్షించుకుందాం.